हर हर महादेव, हर हर महादेव। అమ్మా భగవాన్ శరణం. ఈరోజు శివరాత్రి, చాలా గొప్ప పండగ రోజు. మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. చాలా గొప్ప అద్భుతమైన జ్ఞానం ఈరోజు మనం వినబోతున్నాము. నీ అంతర్ముఖ ప్రపంచము నీ బాహ్య ప్రపంచానికి ప్రతిబింబము. ఏ అవతారంలో కూడా ఈ గొప్ప జ్ఞానాన్ని మనకు తెలియచేయలేదండి. మరి అంత గొప్ప జ్ఞానం ఈరోజు మనం వింటున్నాము. లోపల ప్రపంచంలో అంతా కూడా నెగిటివ్ ఎమోషన్స్ అంటే భయము, బాధ, ద్వేషము, అసూయ, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. మరి నీ బాహ్య ప్రపంచంపై ఇవి ఘటనగా మారకపోగా ఏమవుతాయండి? మన లోపల భావాలు ఎలాగుంటే బయట కనిపించక ఏమవుతాయి? అందుకని మన శ్రీకృష్ణుడు మన ఒక్క కథ విందాము. శ్రీకృష్ణ పరమాత్మ తన భూమి మీద ఉన్నప్పుడు ధర్మరాజుని పంపిస్తాడు. మన రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారో ఏంటో చూసుకురా అని. కృష్ణ, రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ ప్రేమానుమానాలతోటి ఎంతో ప్రేమగా ఆనందంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు అని చెప్తాడు. మరి దుర్యోధనుడిని పంపిస్తారు. దుర్యోధనుడు చెప్తాడు, ఒకరికి ఒకరు వెన్నుపోటు పొడుచుకోవాలని చూస్తున్నారు అందరూ కూడా. ఎందుకంటే వారు ఏ విధంగా ఉన్నారు అంటే ఆ తగాదాలతోటి వెన్నుపోటుతోటే ఉన్నారు అని చెప్తాడు మరి దుర్యోధనుడు. మరి ఈరోజు మనందరం కూడా ఈ నెగిటివ్ నమ్మకాల్లో ఇరుక్కుపోయాం. మన అంతర్ముఖ ప్రపంచంలో ఇరుక్కుపోయి ఉన్నాము. మరి ఇలాంటి సమయంలో మరి భగవంతుడు సహాయం మనకు అవసరము. ఎందుకంటే ఇది ఆఖరి అవతారం అండి, ఇది చివరి అవతారము. ఇలాంటి అవతారములో భగవంతుడు సహాయం మనకు కావాలి. ఈ సమయంలో ఇది యుగ మార్పిడి సమయము. అలాంటి టైంలో అసలు భగవంతుడు ఎవరు ఏంటి అన్నది నువ్వు కనుక్కోవాలి కదండి. ఒకరు చెప్తే నువ్వు దేవుడని నమ్మడం ఏమిటి? నీ దేవుడిని నువ్వు కనుక్కోగలగాలి. అది సాధ్యమండి. ఈరోజు భగవంతుడి సహాయం కోరండి, తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే మనిషి అంతా కూడా దుఃఖములో మునిగి ఉన్నాడు, సమస్యల వలయములో చిక్కుపోయి ఉన్నాడు. అయితే ఈ మనస్సే మనందరికీ శత్రువు. దాని నుంచి విముక్తి కావాలి. మరి ఆ మనస్సు నుంచి విముక్తి కావాలంటే మనిషి ముక్తి పొందాలి. అది భగవంతుడి సహాయముతోటే జరుగుతుంది. అది ఇవ్వబడాలి. నువ్వు ఎన్ని సాధనలు చేసినా ఏది చేసినా వారి అనుగ్రహంతోటే అది సాధ్యం అవుతుంది. అలాంటి గొప్ప అవతారమే ఈ పరంజ్యోతి భగవతి భగవాన్లు. ఇంతటి ఆనందమైన ఈ గొప్ప సమయంలో ఈ మహాశివరాత్రి రోజున గొప్ప జ్ఞానాన్ని విన్నాము. మరి అందరికీ కూడా మరొక్కసారి భగవంతుడి అనుగ్రహముతో అందరూ కుటుంబాలతోటి, సమాజముతోటి, అందరూ దేశాలు, రాష్ట్రాలు, ప్రపంచముతో ఆనంద ప్రేమలతో నిండిపోవాలని, ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ పరంజ్యోతమ్మ